పాడు మాటలు నువ్వును. మిల్లు వచ్చేసింది, నేను వెళ్ళరానా? లోపలికి వచ్చి కాస్త కాఫీ తీసిపోకూడదు? మీ ఆయన అంటే నీకు భయం లేదు, కానీ నేను అంతకు తెగిస్తానా? రేపు వస్తావా? రాక చస్తానా? వస్తాను. రేపది మర్చిపోకు. తప్పకుండా తెస్తాను. రేపు సాయంత్రం 5 గంటలకు మీ పొగా కంపెనీ దగ్గర నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే. ఏమయ్యా ఈ వేళప్పుడు పడుకున్నావు? బారుకెళ్ళలేదా ఏమిటి? ఏమ్మా మరదల పిల్ల, వంట అయిందా? వండాను దినా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? వండాను దినా. ఏమయ్యా ఏమిటి పడుకున్నావేంటి? అడిగేది నిన్నేనయ్యా. బారుకెళ్ళలేదా లేకపోతే సెలవా? ఇక నుంచి రోజు సెలవే. ఎందుకని? పనిలోంచి తీసేశారు. తీసేశారా? మరి ఆ జీతం డబ్బులు అడిగి తీసుకున్నావా? అవేడిగానే తీసేశారు. మామూలుగా కాదు, దొంగ అని అబద్ధపు ముద్ర వేసి. చిచి, అంత నేరం నెత్తిన మొప్పి వాళ్ళు బయటికి పంపిస్తే వాళ్ళనేమి అనలేక ముండమోసిన ఆడదాల్లాగా ఇంట్లో కూర్చొని ఏడుస్తావా? ఎందుకు పనికొస్తావయ్యా నువ్వు? వదినా, ఉద్యోగం నుండి వాళ్ళు తీసేస్తే అన్నయ్య ఏం చేస్తాడు? అబ్బో, అన్నయ్యగా వెనకేసుకొస్తుందండి ముద్దుల చెల్లెలు. నోరుందిగా ఆ మాత్రం పొట్లాడాడు. నాకు పోట్లాడే శక్తే ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు సుశీల. భర్తనే గౌరవం నీలో కొంచెమైనా ఉందా? ఎందుకయ్యా భర్త ఊరు బయట మర్రి చెట్లా పడుంటానికి తప్పితే? అయినా ఇంత పనికి మళ్ళీ వాడివి బిఏ ఎలా చదివావయ్యా నువ్వు? బిఏ చదవటానికి ఎవరితోనూ పోట్లాడక్కర్లేదు సుశీల. బ్రతుకంటే విపరీతమైన భయం నాకు. అందుకే 4 నెలల నుంచి నయా పైసా ఇవ్వకపోయినా చాకరీ చేస్తూ వచ్చాను. ఇక ఊర్చుకోలేక ఈ రోజు అడిగేసరికి అసలుకే ఎసరు పెట్టారు. నువ్వెలాగైనా వెళ్ళి ఆ డబ్బు తీసుకొస్తే సరే, లేకపోతే మీకు తిండి కూడా పెట్టను. అయినా ఎంతకాలం కూర్చుందంటారు మీ అన్నా చెల్లెల సంపాదన? చిచి, సిగ్గు లేకపోతే సరే. వదినా, కట్టుకున్న భర్తను అలా నోటుకొచ్చినట్టు మాట్లాడడానికి నీ మనసు ఎలా ఒప్పింది? నువ్వు అసలు ఆడదానివేనా? అబ్బో, ఇంత వయసు వచ్చినా టింగిరంగమంటూ అన్నయ్య నెత్తిన కూర్చున్నావే, నువ్వు అసలైన ఆడదానివి. పెళ్ళాన్ని పోషించలేక నా సొమ్ము తింటూ నేను నెత్తిన పెట్టి కూర్చున్నాడే ఈయన సిసలైన మగాడు. దొందు దొందే.